నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం మేడారంలో సమ్మక్క సారలమ్మలకు మొక్కుల చెల్లింపులు నేడు వన ప్రవేశం చేయనున్న అమ్మవార్లు మేడారం మార్గంలో ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఏడాదిలోనే తండ్రి కూతురు మృతి ఎమ్మెల్యే లాస్య కుటుంబంలో విషాదం కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం రాష్ట్రంలో ఎండుతున్న పంటలు కరువు పరిస్థితులు పన్నెండో రోజు కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన ఢిల్లీ శివార్లలో ఇవాళ కొవ్వొత్తుల ప్రదర్శన పారిస్ రోడ్లపై కదం తొక్కిన రైతులు పంటలకు కనీస మద్దతు ధర కోసం ట్రాక్టర్ ర్యాలీ రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో గద్దెలపై కొలువు తీరిన అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివచ్చారు ఎత్తు బంగారం ఎదుర్కోళ్లతో మొక్కులు చెల్లించారు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయక వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించారు భక్తకోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క ఇవాళ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం ఉప్పొంగింది. సమ్మక్కకు సారక్కకు అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో వనం దద్దరిల్లింది. చీర సారే నిలువెత్తు బంగారం ఎదుర్కోళ్లు ఒడిబియ్యం కొబ్బరికాయలు తీరొక్క రూపాల్లో భక్తులు అమ్మవార్లకు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 60 లక్షల మంది మొక్కులు చెల్లించుకోగా ఇప్పటి వరకు ఈ సంఖ్య 1.5 కోటి చేరినట్టు అధికారులు అంచనా వేశారు. అమ్మల ప్రసాదం కోసం భక్తులు పోటీపడ్డారు. పసుపు కుంకుమ కోసం పరితపించారు. పవిత్ర మాఘశుద్ధ పౌర్ణమి రోజున వనదేవుళ్లు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచే క్యూ లైన్లు గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈసారి జాతరకు 1.20 కోటి మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా శుక్రవారం నాటికి దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 1.50 కోటి చేరింది. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మలిద్దరూ గద్దెలపై కొలువై ఉండడంతో శుక్రవారం దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార లెక్కల ప్రకారమే శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 60 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అంతకుముందు గురువారం వరకు ముందస్తు మొక్కులతో కలిపి 80 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దానితో ఇప్పటి వరకు 1.50 కోటి మంది మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నట్టయింది. జాతర చివరి రోజైన శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నది. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన గిరిజనులు సాంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరాలన్న దాలతో వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగియనున్నది. ఆలోపే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. జాతర ఆరంభమైన బుధవారం నుంచి శుక్రవారం వరకు జంపన్న వాగులో జన ప్రవాహం కొనసాగింది. మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులపై పోలీసులు లాఠీ జులిపించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల దర్శనానికి రాగా కొన్ని గంటల పాటు క్యూ లైన్లను నిలిపివేయడంతో భక్తులు సహనం కోల్పోయారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై లాఠీచార్జి చేశారు. తోపులాటలో పలువురు భక్తుల దుస్తులు చినిగిపోయాయి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న పలువురు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి దర్శనానికి వెళ్తున్న సమయంలోనే సీఎం డౌన్ అంటూ నినదించారు. సీఎం రాక సందర్భంగా వీఐపీ సామాన్య క్యూలైన్లలో గంటల తరబడి దర్శనాలు నిలిపివేశారు. వీఐపీ పాస్లు ఉన్న భక్తులు కూడా నలుదిక్కుల నుంచి దర్శనం కోసం వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం తమకు ప్రత్యేక పాస్లు ఎందుకిచ్చారంటూ విరుచుకుపడ్డారు.
రేవంత్, సీతక్క డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా సీఎం వెళ్లిపోగానే పోలీసులు చేతులెత్తేయడంతో మేడారంలో ట్రాఫిక్ అదుపు తప్పింది. తిరుగు ప్రయాణంలో భాగంగా మేడారం నుంచి థర్డ్ వై వరకు ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తకోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనం ప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నెపల్లికి వెళ్లిపోతుంది. పడిగిద్దరాజు పూనుగుండ్లకు, గోవిందరాజులు కొండాయికి అదే సమయంలో వెళ్లిపోనున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం వడ్డెలు, గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను ఎక్కడి నుంచి తోడుకొని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు. ఈ తంతును వనప్రవేశంగా పిలుచుకునే ఆచారం కొనసాగుతూ వస్తున్నది. వనదేవతలు జనప్రవేశం చేసి 2 రోజులు భక్తులకు దర్శనమిచ్చి తిరిగి వనప్రవేశం చేయడంతో 2 ఏళ్ల మహాజాతర పరిసమాప్తి అవుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. అడవి నుంచి వచ్చిన దేవతలు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహా జాతర ముగియనుంది. ఇక మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ఓవర్ టు యూ. సింధూరా, గుడ్ మార్నింగ్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చివరి అంకానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. తమ కానుకలు సమర్పించుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ చివరి అంకం. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం క్యూ లైన్లు చూసుకోవచ్చు. ఏ మాత్రం తగ్గకుండా భక్తులంతా తరలి వస్తూ ఉన్నారు. ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. తాము తీసుకొచ్చినటువంటి బెల్లం కావచ్చు, వడి బియ్యము, అదేవిధంగా తాము తీసుకొచ్చుకున్నటువంటి కానుకలు, చీరే, సారే, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. మనం చూసినట్టయితే విజువల్స్లో కూడా ఇక్కడికి సంతానం కలగని వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఉయ్యాలను అమ్మవారికి సమర్పించడం ద్వారా తమకు సంతానం కలుగుతుందని ఒక నమ్మకం కూడా ఇక్కడ ఉంటుంది. ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈసారి జాతర గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే పూర్తిగా ఇటు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది, పోలీసులు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుంది. క్యూ లైన్లలో విపరీతమైన భక్తజనం వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఒక రకంగా అవస్థపడ్డారని చెప్పాలి. భక్తులకు కూడా తాగునీరు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యాన్ని మనం చూసాము. ఈసారి అందరూ వివిఐపీలే, భక్తులంతా వివిఐపీలే అన్నప్పటికీ వివిఐపి దర్శనం పాసులు జారీ చేశారు. ఆ వివిఐపి దర్శనం పాసులు పట్టుకొచ్చుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు 3-4 గంటల పాటు వాళ్ళు కూడా క్యూ లైన్లో నిలబడ్డ సందర్భం మనం చూసాము. ప్రభుత్వం తీరుపైన, పోలీసుల తీరుపైన తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. మనం ఏదైతే మనం చూస్తున్నామో ఆ దారి పూర్తిగా వివిఐపీలు మాత్రమే రావాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. అక్కడి నుంచి వచ్చిన క్రమంలో తులాభారం వేస్తూ ఉంటారు. ఆ దారి మినహాయించి వివిఐపీలకు వేరే దారి పెట్టారు. ఇక్కడ బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయి నుంచి హెలిప్యాడ్ వెళ్ళే రూట్లో వివిఐపి దర్శనానికి సంబంధించిన టోకెన్ పాసులు జారీ చేశారు. ఆ రూట్లో రావాలని చెప్పి నిబంధనలు కూడా కేటాయించారు. ఒకేసారి ఇక్కడ జాతర నిర్వహణ చూసినట్టయితే ఈ జాతర పూర్తి ఫెయిల్యూర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సారలమ్మ వచ్చిన తర్వాత సమ్మక్క వస్తుంది. గురువారం రోజు సమ్మక్క వచ్చిన తర్వాత క్రౌడ్ పెద్ద ఎత్తున భక్తజనం వచ్చే అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా
అలాంటి చర్యలు తీసుకోవడంలో పోలీసులు పూర్తి ఫెయిల్యూర్ అయ్యారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమ్మక్క వచ్చిన తర్వాత రాత్రి నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన క్రమంలో వాళ్ళను ఆపలేకపోయారు పోలీసులు. వాళ్ళకు ఏ క్యూ లైన్ నుంచి పోవాలనే ఒక సంకేతాలు కూడా లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లలను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బంది పడ్డ నేపథ్యాన్ని మనం చూసాము. కొంతమంది అయితే క్యూ లైన్లో నిలబడి ఆర్తనాదాలు చేసిన సందర్భం చూసాము. క్యూ లైన్లలో ఇద్దరు ఊపిరాడక మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం. అంతేకాదు జంపన్న వాగులో కూడా ఒక ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ క్యూ లైన్లలోకి వచ్చి అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా ఏమీ చేయలేని సందర్భంలో కొన్ని సందర్భాల్లో జిల్లా ఆసుపత్రికి కూడా వాళ్ళను రిఫర్ చేసిన సందర్భాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అంటే 2020 తర్వాత వచ్చిన 2022 జాతర కరోనా సమయం జాతర. ఆ జాతరలో చాలామంది రాలేకపోయారు, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో చాలామంది ఎవరైతే జనంలో కలవడానికి కాస్త ఇబ్బంది పడ్డ సందర్భము. మళ్ళీ కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అన్న భయం వల్ల 2022 జాతరకు రాలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం వస్తారనే అంచనా ముందు నుంచి ఉంది. అయినా కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోయారని చెప్పారు. ప్రతిసారి 1 కోటి మంది వస్తారు, 1.5 కోటి మంది వస్తారనే ఒక మాట వినపడుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే 1 కోటి, 1.5 కోటి కాదు ఈసారి జాతర ముందస్తుగానే సారళమ్మ వచ్చే రోజు వరకే 60 నుంచి 80 లక్షల మంది ఇక్కడ దర్శించుకున్న నేపథ్యంలో అధికారులు అంచనా వేయాల్సి ఉండే, ప్రభుత్వం అంచనా వేయాల్సి ఉండే. సారళమ్మ వచ్చినప్పుడు, సమ్మక్క వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిక్ వస్తుందని అంచనా వేయాల్సి ఉండే. సారళమ్మ వచ్చిన తర్వాత రాత్రి మొదలు సమ్మక్క వచ్చిన రోజు ఆ సమయంలోనే మరో 50-60 లక్షల మంది దర్శించుకుంటారు. ఇక సమ్మక్క వచ్చిన తర్వాత అయితే అందరూ కూడా ఇద్దరు అమ్మవార్లు కొలువుదీరి ఉన్న నేపథ్యంలో సమ్మక్క గద్దెలపై చేరుకున్న తర్వాత ఆ రోజు దాంతోపాటు నిన్న మొక్కులు చెల్లించుకునే రోజు ఈ రోజు ఈ 2 రోజుల పాటు కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాల్సి ఉంది. ముఖ్యంగా గద్దెలపై అమ్మవార్లు కొలువు తీరిన రోజు అని మనం శుక్రవారంగా చెప్తుంటాము. కానీ శనివారం అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇక్కడ దర్శించుకునే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని చెప్పడంలో అధికారులు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గద్దెల ప్రాంగణం దగ్గర భక్తులు పెద్ద ఎత్తున నిలిచిన నేపథ్యము, అదే రోడ్ల మీద ప్రాంగణం బయట చూసినట్టయితే పెద్ద ఎత్తున జనం ఉండరు. వాళ్ళందరూ కూడా నిన్ననే దర్శించుకోవాలనే ఒక ఆలోచన విధానంతో రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ నిన్న దర్శనం చేసుకొని ఎంత ఇబ్బందులు పడ్డా నిన్ననే దర్శనం చేసుకొని వెళ్ళారు. అంటే ఇవాళ కూడా అమ్మవారు సాయంత్రం 4 గంటల వరకు కొలువు తీరి ఉంటారు. ఆ 4 గంటల తర్వాత వనప్రవేశం చేస్తారనే ఒక అంశాన్ని చెప్పడంలో ఈసారి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈసారి కొంతమంది చనిపోయారు కూడా. అంత ఇబ్బందులు పడ్డప్పటికీ ప్రభుత్వం చేతులెత్తేసిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదైతే బొడ్రాయి మార్గం ఉందో విఐపి మార్గంలో క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళైతే దాదాపు 4-5 గంటల పాటు నిలబడి కొంతమంది ఇక దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడుతూ చిన్నపిల్లలను తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి 6,000 బస్సులు పెట్టాము. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలు రావాలని, పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిన నేపథ్యం అక్కడ కూడా ఆర్టీసీ విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 4-5 గంటల పాటు అక్కడ ఆర్టీసీ బస్సు కోసం క్యూ లైన్లో నిలబడ్డప్పటికీ వాళ్లకు సరైన వసతులు లేవు, బస్సులు ఏర్పాటు చేయలేక అటు ఆర్టీసీ కూడా పూర్తి వైఫల్యం చెందింది. మేము ఎంతమంది వచ్చినా మేము బస్సులను అరేంజ్ చేస్తాము, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయని చెప్పినప్పటికీ నిన్న సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వచ్చిన తర్వాత నిన్న వచ్చినటువంటి భక్తులందరూ కూడా నిన్న ఉదయం మధ్యాహ్నం వరకు దర్శనం చేసుకున్న వాళ్ళంతా కూడా తమ ఫ్యామిలీలతో కలిసి సాయంత్రం బయలుదేరుతుంటారు. ఆ సమయాన్ని కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కీలకంగా తీసుకొని అందుకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే 6,000 బస్సులను మనం ఆలోచించినట్టయితే సుమారు ఇక్కడ నుంచి హన్మకొండ వరకు మనం దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. ఒక 3,000 బస్సులు పోవడానికి, 3,000 బస్సులు రావడానికి మనం ఆర్టీసీ కేటాయించినా కూడా దాదాపు 1,50,000 మంది భక్తులు ఒకేసారి మేడారం నుంచి వెళ్ళడానికి అవసరమైతే హన్మకొండ రూటు కానీ హైదరాబాద్ నుంచి రూట్ వచ్చే వాళ్ళు 1,00,000 మంది ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసుల ఓవర్ యాక్షన్ మాత్రం ఈసారి, వాళ్ళ అత్యుత్సాహం మాత్రం ఈసారి
పెద్ద ఎత్తున కనిపించిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంటి పిల్లలు ఎత్తుకొచ్చినటువంటి తల్లులను కూడా వాళ్ళు ఉపేక్షించలేదు, తోసివేస్తున్నారు. వాళ్ళని కింద పడేసి తొక్కిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈసారి ఆ విజువల్స్ కూడా ప్రతి ఒక్కరి సోషల్ మీడియా విస్తృతంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ విజువల్స్ కూడా పెద్ద ఎత్తున మనకు సర్క్యులేట్ అయిన సందర్భాలు మనం చూసాము. ఆడవాళ్ళు అనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ మీద దాడి చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము. కొన్నిసార్లు అయితే లాఠీ చార్జ్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే మన తెలంగాణ కాదు, తెలంగాణ కుంభమేళగా ఉన్నటువంటి రాష్ట్ర పండుగ ఉన్నటువంటి తెలంగాణ నుంచే కాకుండా ఇటు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఎక్కడెక్కడైతే గిరిజనులు ప్రభావం ఎక్కువగా ఉంటుందో, గిరిజన జనాభా ఎక్కువగా ఉంటారో అలాంటి గిరిజనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం పరిపాటిగా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈసారి 2022లో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో 2024 ఈ సంవత్సరం ఇంకా మరింత మంది పబ్లిక్ రావడానికి ఆసక్తి చూపారు. అదే అంశం అదే విషయంలో వచ్చిన నేపథ్యాన్ని కూడా మనం చూసాము. అంటే ముందస్తుగా భక్తులు 50-60 లక్షల మంది దర్శించుకుంటున్నారని తెలిసినప్పుడు అంటే అమ్మవార్లు కొలువు తీరున్న సమయం ఇంకా కీలకంగా ఉంటుంది. ఈ గతంతో పోలిస్తే రవాణా సౌకర్యం కూడా మెరుగుపడ్డ నేపథ్యంలో ఇంకా క్రౌడ్ పెద్ద ఎత్తున వస్తుందని భావించాల్సి ఉండి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉండే. కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవాలి. ఆర్టీసీ విషయంలోనూ పూర్తి స్థాయిలో విఫలమైంది. నిన్న ఒకేసారి భక్తులందరూ కదిలి వెళ్తున్న సమయంలో కూడా అక్కడ బస్సులు లేక ఇబ్బందులు పడ్డ సమయం మనకు కనిపించింది. రాత్రంతా ఆర్టీసీ బస్సుల్లో నరకం కూడా చూసారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ జామ్తో 4-5 గంటలు ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు. అంటే మొత్తంగా మెజార్టీ ప్రయాణికులంతా నిన్న మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెజార్టీ ప్రయాణికులంతా కూడా నిన్న సాయంత్రమే బయలుదేరుతూ ఉంటారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా చూసినట్టయితే మొన్న సారలమ్మ, బుధవారం రోజు సారలమ్మ, అదేవిధంగా గురువారం రోజు సమ్మక్క. సారలమ్మ ఎన్నడూ లేని విధంగా ఈసారి రోజు మారాక, బుధవారం రోజు మారాక రాత్రి 12 గంటల తర్వాత రావడం అనేది ఇదే తొలిసారిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాత్రి 12:10 సారలమ్మ చేరుకుంది. అదే అంచనా మేరకు ఆ సమ్మక్క కూడా అర్ధరాత్రి తర్వాత వస్తుందని అంచనా వేసినప్పటికీ చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో అప్పటికే భక్తులందరూ రోడ్లపై నిలిచి ఉన్న సందర్భము. రాత్రి 10:30 గంటలకు సమ్మక్క చేరుకుంది. నిన్న పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ వనప్రవేశం ద్వారా పూర్తి తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇవాళ వనప్రవేశం ద్వారా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఘట్టం అంతా పూర్తి కానుంది. సారలమ్మను కన్నెపల్లికి, అదేవిధంగా సమ్మక్కను చిలకలగుట్టకు, పూనుగుంట్లకు, పగిడిద్దరాజును, కొండాయికి గోవిందరాజులను తీసుకువెళ్ళడం ద్వారా వనప్రవేశం చేయడం ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ ఘట్టం అయితే పూర్తవుతుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం ఆగ్రంపాడు గ్రామంలోని శ్రీ సమ్మక్క సారమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. కుటుంబ సమేతంగా అమ్మవార్లని దర్శించుకుని మొక్కులను సమర్పించారు. ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అమ్మవార్ల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. చల్లా ధర్మారెడ్డితో పాటుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ తప్పులేనటం కోసం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బలిపీఠంపై ఎక్కిస్తే ఆ పాపానికి నేడు రైతన్న బలవుతున్నాడు. కొన్ని నెలల కిందటి దాకా పచ్చని మాగాణంగా వెల్లివిరిసిన తెలంగాణ నేడు మళ్లీ ఎర్రగా ఎండిపోయి పడావు పడుతున్నది. 10 ఏళ్ల కిందటి పాపపు కాలం మళ్లీ దాపురిస్తున్నది. 60 ఏళ్లు ఏడిపించిన కాటకం మళ్లీ కొత్త నాటకమై ఆడుతున్నది. కేసీఆర్ను విమర్శించేందుకు పెట్టిన సమయంలో సగమైన రేవంత్ ప్రభుత్వం రైతుల కష్టంపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి రాకపోవునేమో. కొంతకాలమేమో కలిసి ఆలోచిస్తే ఈ కష్టాన్ని జయించేవాళ్లమే. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తి స్థాయిలో నిండాయి.
అయినా గోదావరి బేసిన్లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలేనని తేటతెల్లమవుతుంది. ప్రభుత్వం తీరుతో పంటలు ఎండిపోతూ ఉన్నా రాష్ట్ర రైతాంగం ఆగమవుతున్నది, నష్టాల బారిన పడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికబద్ధంగా సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా చూసేది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చింది. తద్వారానే 2 పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ నీరందగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని వేల చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది. ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది. ఏటా ప్రతి అక్టోబర్ లేదంటే డిసెంబర్లో చెరువులు, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల కరెంటుతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్ కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఆ పనేం చేయలేదు. వర్షాకాలంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిలో కొద్ది మొత్తం విడుదల చేసి వాటి పరిధిలోని చెరువులు, చెక్ డ్యాంలను ఇటీవల నింపింది. అది అక్కడి స్థానిక రైతులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తేనే. మిగతా చోట్ల చెరువులను నింపకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఒకచోట పంటలు ఎండుతుంటే, నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేయాలని చూసింది తప్ప యాసంగి సాగునీటి అవసరాలు ఏమిటి, నీటిని ఎలా అందించగలం, కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టి సారించలేదు. ఒకసారి మంత్రుల బృందం, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు తప్ప సాగునీటి అవసరాలపై మాత్రం అధికారులతో సమీక్షించింది లేదు. భవిష్యత్తు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలని దానిపై దృష్టి సారించడం లేదు. కనీసం యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులనైనా అప్రమత్తం చేసిందా అంటే అది లేదు. ఆ దిశగా ఆలోచించిందా అంటే అది లేదు. ఈ ఏడాది చెరువులు, చెక్ డ్యాంలను నింపకపోవడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీనికి భూగర్భ జల శాఖ నెలవారీ నివేదికలే నిదర్శనం. బోర్లు నడవడం కష్టంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరు బావుల ద్వారా వ్యవసాయం ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికే పలుచోట్ల పంటలు ఎండిపోతుండగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. ఉద్యోగం పేరిట రష్యాలో ఘోరంగా మోసపోయాడు ఒక యువకుడు. నారాయణపేట జిల్లాకి చెందిన మొహమ్మద్ సుఫియాన్ పొట్టకూటికి దుబాయ్ వెళ్లి గల్లంతయ్యాడు. గత 2 ఏళ్లుగా దుబాయ్లోని హోటల్లో పనిచేస్తున్న సుఫియాన్ని ఎక్కువ జీతం ఆశ చూపి ఒక ఏజెంట్ రష్యాలో హెల్పర్ ఉద్యోగంలో చేర్పించాడు. డిసెంబర్ 17న చెన్నై నుంచి దుబాయ్ ద్వారా రష్యా చేరుకున్న మొహమ్మద్ సుఫియాన్ని కొన్ని రోజులు హెల్పర్ పని చేయించుకుని తుపాకీ పేల్చడంలో ట్రైనింగ్ ఇచ్చి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించాడు. అనంతరం ఉక్రెయిన్ బార్డర్ నుంచి 2 సార్లు తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడిన మొహమ్మద్ సుఫియాన్ గత 15 రోజులుగా ఎలాంటి ఫోన్ సంప్రదింపులు జరపటం లేదని తల్లిదండ్రులు జహూర్, నసీమాలు రోధిస్తున్నారు. వాళ్ళ సోదరుడు సల్మాన్ సయ్యద్ కేంద్రానికి కూడా విన్నవించాడు. వెంటనే మొహమ్మద్ సుఫియాన్ని ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పెదనాన్న కొడుకు గత 2 సంవత్సరాల నుండి దుబాయ్లో హోటల్లో పనిచేస్తుండే. అక్కడ ఏజెంట్ పరిచయమై రష్యాలో ఎక్కువ జీతం ఇప్పిస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రష్యాకి తీసుకొని వెళ్ళిండు. 2 నెలలు అయింది రష్యాకి వెళ్ళి. తీసుకెళ్ళిన 15 రోజుల తర్వాత ఏజెంట్ మిలిటరీ రష్యా ఆర్మీకి జాయిన్ చేయించిన తర్వాత 15 రోజుల నుండి మాకు ఫోన్లు కానీ ఎటువంటి కాంటాక్ట్ లేదు. తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం చొరవతో మా తమ్ముడిని క్షేమంగా తీసుకొస్తారని ఆశిస్తున్నాం.
मेरा नाम नसीम बानू है। सैयद सुफियान ने सब बेटा मेरा दुबई गया था 2 साल। उधर से सब एजेंट से बात करे वो करे करके उसको इतनी तनख्वाह है वो है बोल के उतनी तनख्वाह है वो है बोल के बुला लिए। बुला ले के आया 15 दिन रहा हमारे पास। फिर उधर से उधर गया, मैं जा रहा हूँ बोल के। अभी 2 महीने हुआ जाके, कुछ भी बोल रहा नहीं, क्या भी नहीं। कौन सा काम मिलिट्री में डाले वो डाले, उसको फ़ोन कर रहा नहीं, क्या भी नहीं। 1 महीना हुआ फ़ोन ही नहीं कर रहा। तो मेरा भाई रशिया जाके आज 2 महीने हो रहा है। पिछले 15-20 दिन से कांटेक्ट वगैरह नहीं है और उसके साथ फंसाया है उसको एजेंट ने, बाबा वीलॉग बोल के। ये बाबा वीलॉग दुबई में बैठ के इनसे कांटेक्ट करके, इनका ब्रेन वॉश करके, इनको पैसे की लालच दिखा के, पर मंथ सैलरी 1.5 लाख 2 लाख ऐसा दिखा के अभी तक 1 रुपया भी नहीं दे के इनकी लाइफ खतरे में डाल दिया है। ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.